కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. రేవంత్ సర్కార్పై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు ఇటీవల సమావేశం కావడం విభేదాలను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో అధిష్టానం అలర్ట్ అయింది. వెంటనే శాసనసభాపక్ష అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత కోసమే సమావేశం అని బయటకు చెప్తున్న రహస్య ఎజెండా మాత్రం ఎమ్మెల్యేల అసహనాన్ని పరిష్కరించేందుకే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. హస్తం పార్టీలో అసంతృప్తులు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హస్తం పెద్దలు అలర్ట్ అయ్యారు. మొదటగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ కావాలని భావించినా అది సీఎల్పీ సమావేశంగా మార్చారు సీఎం రేవంత్. మొదటగా ఎంసీఆర్హెచ్ఆర్డీలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయగా సీఎల్పీ సమావేశం అంతకు ముందే ఏర్పాటు చేశారు. సీఎల్పీ మీటింగ్ అనంతరం ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ ఇన్ఛార్జ్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు హాజరు కానున్నారు. గత వారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమని మంత్రులు పట్టించుకోవడం లేదని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్ జరిగిన విషయం బయటకు తెలియడం, పలువురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీటింగ్ జరగలేదని వాదిస్తున్నా మీటింగ్ కు పిలిచిన అనిరుద్ రెడ్డి ఆ రోజు జరిగిన మీటింగ్ ఎజెండాను బహిర్గతం చేయడంతో హస్తం పార్టీలో అలజడి మొదలైంది. అనిరుద్ రెడ్డి పరోక్షంగా మంత్రి పొంగులేటిపై అసహనం వ్యక్తం చేయడంతో ఈ సమస్యను పరిష్కరించాలని హస్తం పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా తమను పట్టించుకోవడం లేదన్న కోపంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. తమ ఆవేదన చెప్పుకోవడానికి సరైన వేదిక దొరకడం లేదని భావించిన ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, తమను ఇబ్బంది పెడుతున్న మంత్రులు, ఇతర నేతలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత కోసమే ఈ సమావేశమని బయటకు చెబుతున్నా మీటింగ్ రహస్య ఎజెండా మాత్రం ఎమ్మెల్యేల అసహనాన్ని పరిష్కరించేందుకే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.